ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. స్తోత్రం 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 స్తోత్రములు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెతెస్దా గాడ్ మినిస్ట్రీ ద్వారా లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. క్షేమంగా ఉన్నారా? దేవుడు తన మహాకృపను బట్టి ప్రతి వారంలో శుక్రవారం, శనివారం, ఆదివారం ఫేస్బుక్ లైవ్ ద్వారా మీతో మాట్లాడటానికి దేవుడు ఎంతో ఇచ్చిన కృపను బట్టి, ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ప్రభువే మన అధ్యక్షత వహించి పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించినట్టుగా, మనతో మాట్లాడినట్లుగా మనం ప్రార్థనాపూర్వకంగా ఉందాం. మీరు కాడ సకాలంలో ఈ టయాలు పాటించి ఈ యొక్క దేవుని సన్నిధికి సకాలంలో రావాలని ప్రార్థనాపూర్వకంగా మీరు దేవుని వాక్యం వినాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి, కన్నులు మూసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, నీ స్తోత్రాలు అయ్యా. మే మాసము 29వ తారీఖు ఈ శుక్రవారము ప్రభువా, ఉదయం 11 గంటలకి ప్రభువా, మేము ఈ శుక్రవారం యొక్క ఉపవాస ప్రార్థనకి మీరు అధ్యక్ష వహించండి. మీరు మాతో రండి, మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. మీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. నేను లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ స్తోత్రాలు. ఇప్పుడు పాటలు పాడుతుండగా బిడ్డలకు మంచి స్వరాలు దయచేయండి. పాటల్లోనూ ప్రార్థనలోనూ వర్తమానంలో మీరే ఉండి నడిపించి బలపరిచి సహాయం చేయమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు క్రమముగా మర్యాదగా జరిగించమని, అలాగే ఈ లైవ్ కరెంటు ప్రాబ్లం లేకోకుండా నా తండ్రి నాయన ఎటువంటి డిస్టర్బెన్స్ లేకోకుండా ప్రభువా, ప్రారంభం నుంచి ముగింపు వరకు నాయన మీకు ప్రభువా మీ మహిమార్థముగాను మాకు ఆశీర్వాదకరంగాను అనేక మందికి మేలుకరంగా జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ ఒక పాట పాడుకుందామండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీసివేయును. సుఖ జీవన చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవన చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం.
పలుకరించే వారు లేక పరితపిస్తున్నా, కనికరించే వారు లేక కుమిలిపోతున్నా, పలుకరించే వారు లేక పరితపిస్తున్నా, కనికరించే వారు లేక కుమిలిపోతున్నా. కలకలెన్నో, కీడులెన్నో, బ్రతుకు ఆశను అరచివేసిన, కలకలెన్నో, కీడులెన్నో, బ్రతుకు ఆశను అరచివేసిన, ఎడబాయడు యేసు నిన్ను, దరిచేర్చును యేసు నిన్ను, ఎడబాయడు యేసు నిన్ను, దరిచేర్చును యేసు నిన్ను. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. మనసులోన శాంతి కరువై మదన పడుతున్నా, పరుల మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా, మనసులోన శాంతి కరువై మదన పడుతున్నా, పరుల మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా. నీతులెన్నో, ప్రార్థనలెన్నో, రక్త జమ్ములు తుంచివేసిన, నీతులెన్నో, ప్రార్థనలెన్నో, సంతసమ్ములు తుంచివేసిన, ఎడబాయడు యేసు నిన్ను, దరిచేర్చును యేసు నిన్ను, ఎడబాయడు యేసు నిన్ను, దరిచేర్చును యేసు నిన్ను. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నీ భారము వహించు యేసు, నీ కొరకై మరణించె చూడు, నీ భారము వహించు యేసు, నీ కొరకై మరణించె చూడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగుండారా? వారం వారం మీతో ఇలా
మాట్లాడటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. అంశం ఏంటంటే దేవుని కోపము ఎవరి మీదకి వచ్చును అని ఈ అంశం మీద మనం లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. దుర్నీతి చేతను సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకములో నుండి బయలుపడుచున్నది. ప్రియులారా, గమనిద్దాం. దేవుని కోపము పరలోకం నుంచి బయలుపడుతుంది. ఎవరి మీదకి? భూమి మీద ఉన్న దుర్నీతి పరుల మీదకి దేవుని కోపము బయలుపరచబడుతుంది. దేవుని ఉగ్రత కానీ దేవుని కోపము మనం భరించలేము. ఆయన కనికరానికి కృపకే మనం పాత్రులం కానీ ఆయన దయచేతే మనం ఈ లోకంలో జీవించాలి. కానీ ఆయన కోపగించుకుంటే మనము శాపగ్రస్తులు అవుతాం. మనం ఎన్నో రకాలైన సమస్యల్లోకి, శోధనలోకి, చిక్కుల్లోకి, వ్యాధి బాధల్లోకి వెళ్ళిపోతాం. కనుక మన అవిధేయతలు, మన దోషాలు దేవుని నీతికి విరుద్ధంగాను దుర్నీతికి అనుకూలముగా మనం ప్రవర్తించకూడదని దేవుని వాక్యము మనకి తెలియజేయబడుతుంది. ఇక్కడ మనం చదివిన భాగంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు అని ఇక్కడ 2 విషయాలు ఇక్కడ మనం చూసుకున్నప్పుడు, దుర్నీతి, దేవుడు నీతి వేరు, దుష్టుడు నీతి వేరు. ఇక్కడ దుష్టుడి నీతి, ఈ దుష్టుడి నీతిలో లోకనీతి ఉంది. లోకస్తులు ఆ దుష్టుడి నీతిని అనుసరించి నడుస్తూ ఉంటారని, అలాగే స్వనీతి ఉన్నది. కొంతమంది తనకు ఒక సొంత నీతి ఉంటుంది, స్వనీతి. తను తాను గనపరుచుకునేటట్టుగా, మెచ్చుకునేటట్లుగా స్వనీతి పరులు ఉంటారు, దుర్నీతి పరులు ఉంటారు. అట్లాగే లోకనీతి పరులు, లోకాన్ని బట్టి నడుచుకునే నీతిమంతులు ఉంటారు. అలాగే దేవుని నీతిని భూమి మీద స్థాపించడానికి దైవ నీతి, దేవుని నీతిని ఈ భూమి మీదకి తీసుకుని వచ్చి దేవునికి నీతిమంతులుగా చేయటానికి, దేవుని యొక్క రాజ్యము కట్టి పరలోకములో దేవుని యొక్క మహిమను దేవుని మహింపరచడానికి, దేవుని బిడ్డలుగా మనం మార్చబడటానికి ఈ దుర్నీతి నుంచి, లోకనీతి నుంచి, స్వనీతి నుంచి మనం విడిపించబడి దేవుని యొక్క నీతికి మనం అప్పగించబడాలని దేవుని యొక్క సత్యము ప్రకటించబడుతుంది. దాన్ని ఎవరు అడ్డగించకూడదు. వాళ్ళు చాలామంది దేవుని యొక్క నీతిని అంటే సత్యాన్ని అడ్డగిస్తున్నారు. ఈ సత్యం అనే దేవుని నీతిని బయలుపరిచి దేవునికి నీతిమంతులుగా, దేవునిలో మనం నీతిమంతులుగా మార్చబడి దేవుని మహింపరిచే ఒక జనాంగముగా మనం ఉండాలని దేవుడు మనం ఏర్పాటు చేసుకుంటానికి ప్రభువైన యేసుక్రీస్తుని 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి ఆయన పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత అంటే మరి లోకంలో మళ్ళా చాలామంది భక్తులు ఉన్నారు, భక్తి చేస్తున్నారు. అనేక మంది దేవుళ్ళుగా, దేవుళ్ళని ఆరాధించేవారుగా, దేవతలను ఆరాధించేవారుగా అనేక రీతిలుగా భక్తి జరుగుతుంది. కానీ అది ఆ భక్తి విషయంలో మరి చాలామందికి ఎవరికి మనం భక్తి చేస్తున్నాం, దేవుడు మనం దేవుడి నీతి ఏంటి, దేవుడు స్వభావం ఏంటి, దేవుడు తత్వం ఏంటి, దేవుడు అసలు ఏమై ఉన్నాడు అనే ఒక జ్ఞానం లేకోకుండానే
చాలామంది భక్తి చేస్తున్నారు. కనుకే వాళ్ళ భక్తి స్థిరత్వం లేకోకుండా అస్థిరులుగా అనేక మందిని మరి సేవించేవారుగా, పూజించేవారుగా, ఒక రకమైన మూఢభక్తి, గుడ్డు భక్తి, లేకపోతే ఆ దేవుడు మొక్కుకుంటే చేయకపోతే ఆ దేవుడిని తిట్టి ఇంకొక దేవుడిని నమ్ముకునే పద్ధతుల్లో కొంతమంది భక్తి చేస్తున్నారు. అది మనం అసలు నిజమైన భక్తి ఏంటి, నిజమైన దేవుడు, నిజమైన భక్తి విధానము అనేది పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు తెలియజేయబడుతుంది. దేవుని సత్యము ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఆ దేవుని సత్యం ఏంటో, ఆ దేవుని నీతి ఏంటో, ఆ దేవుడు ఏమై ఉన్నాడో అనేది పరిశుద్ధ లేఖనాల ద్వారా తెలియపరిచేదే దేవుని వాక్యము, దేవుని సత్యము. ఆ దేవుని సత్యమే, ఆ వాక్యమే సత్యము, ఆ సత్యమే క్రీస్తు ప్రభువు అని దేవుడు లేఖనము తెలియజేయబడుతుంది. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకములో నుండి బయలుపరచబడుతున్నది. అదే పరలోకములో మనకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నీతిమంతుడైన దేవుడు, న్యాయం తీర్చే దేవుడు, ఈ సృష్టిని ఆయన నోటి మాట ద్వారా సృజించిన దేవుడు. ఈ సృష్టిలో సమస్తము ఆయనే ద్వారానే కలిగిని, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఈ సృష్టికర్త అయిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, మానవుల్ని ప్రేమించే దేవుడు. ఆ మానవులు మరి సత్యము తెలియక, దేవుణ్ణి ఎరక్క అగ్నిగుండానికి వెళ్ళటానికి దేవుడికి ఇష్టం లేదు. అంతటా అందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, మారుమనసు పొందాలి, రక్షణ పొందాలి, దేవుని బిడ్డలుగా మార్చబడి పరలోకములో దేవుని మహిమలో వాళ్ళు ఆనందంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక ఈ సత్యాన్ని ఎవరు అడ్డగించకూడదో, దేవుని సువార్తను అడ్డగించకూడదు, మంచి మాటల్ని ఆటంకపరచకూడదు, దేవునికి విరోధముగా నడవకూడదు. దేవునికి విరోధముగా ప్రపంచంలో అనేక దేశాలు, అనేక మంది ప్రజలు భక్తులుగా ఉన్నవారు భక్తిహీనులుగా అయిపోయి సత్యాన్ని నమ్మక అబద్ధాన్ని నమ్మేటట్లుగాను, ఈ లోకాన్ని బట్టి, లోక ఆశలను బట్టి, లోక ప్రేమలను బట్టి అనేక మంది వాళ్ళ సొంత ఆలోచనలు బట్టి నడుస్తున్నారు. కనుక ఇవాళ దేవుడు మన యొక్క సృష్టిలోనే ప్రకృతి మనకు విరోధంగా ఉంటుంది. దేవుడు మనకి ఏదైతే మంచిదని ఇచ్చాడో అది మనకి మేలుగా కాకుండా కీడుగా ఉంటుంది. మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, ఈరోజు ఈ కరోనా వైరస్ తెగులు వచ్చిందంటే ఈ దేశంలో, ప్రపంచంలో ఒక్కసారి లాక్డౌన్తో 2 నెలల్లో అందరూ ఇళ్లలోనే కూర్చొని ఏ పనులు చేయక, ఎవరికి ఎప్పుడు ఈ వైరస్ సోకుద్దో, ఎవరు మరణిస్తారో అనే భయముతో ఇంతగా కోట్ల మంది ప్రజలు, మరి అన్ని దేశ ప్రజలు భయకంపితులై మరి అలా నిరుప్తులై ఉన్నారంటే, ఏమీ చేయలేని వారికి ఉన్నారంటే, ప్రపంచంలో అనేక మంది శాస్త్రవేత్తలు కానీ, అనేక మంది అధికారము కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు, ప్రపంచాధినేతలు మరి దేవుడి కంటే ప్రతి సృష్టి చేయగలిగిన శక్తివంతులమని అనేక రకాలైన ప్రయోగాలు చేసి అనేక గ్రహాలను తెలుసుకుని ఎంతో జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఒక చిన్న ఈ వైరస్ కలిగించే నష్టానికి మానవ జాతికి, అలాగే మన యొక్క జీవనోపాధులు, మనం ఏదైతే మనకు అవసరాలో వాటన్నిటినీ కాడ ఈ దేవుని కోపము చేత, చాలామందికి తెలియదేమో దేవుని కోపము ఎందుకు, భక్తిహీనత వల్ల, మనం దేవునికి విరోధంగా నడవటం వల్ల
ఈ యొక్క పౌలు గారు రోమా సంఘంతో 1వ అధ్యాయంలో చూస్తే మనం మన ఇష్టానుసారముగా విచ్చలవిడిగా వాయువర్సలు లేకోకుండా పురుషులకు పురుషులు స్త్రీలకు స్త్రీలు వివాహాలు చేసుకుని పురుష సంయోగులుగా స్వలింగ ఎన్నో రకాలైన పరిశుద్ధ గ్రంథములో దేవుడు వద్దన్నదే చేస్తుంది ఈ లోకం. దేవుడు కోపగించుకునే పనులే చేస్తున్నారు ఈ లోకస్తులు. కనుక లోకం మీదకి తెగులు వస్తుంది, లోకం మీదకి మిడతలు వస్తాయి. ఆనాడు మోషే కాలంలో ఏమొచ్చినాయో ఈ కాలంలో కూడా ఈ అంత్యదినాల్లో అవన్నీ రాబోతున్నాయి. దేవుని కోపము మరొకసారి దేవుడు చూపించి దేవుడికి భయపడిన వాళ్ళు, మారు మనసు పొందేవాళ్ళు, దేవుడిని వేడుకునేవాళ్ళు, దేవుని రక్షణ పొందే వాళ్ళ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నినివే పట్టణస్తులాగా ఎవరైతే దేవుని భయము కలిగి చెడుతనాన్ని వదులుకుని దేవునికి లోబడతారో, దేవుని మాట వింటారో, దేవుని రక్షణ పొందుకుంటారో వాళ్ళ మీద నుంచి దేవుడు కోపం తిప్పుకొని జాలిపడి రక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రియులారా. కనుక మనం ఈ దినాల్లో మన జ్ఞానాన్ని బట్టి కాకోకుండా దేవుని జ్ఞానాన్ని బట్టి, దేవుని యొక్క ఆయన మహిమ, ఆయన ప్రభావం బట్టి సృష్టికర్త అయిన దేవుడు సమస్తము చేయగలిగినవాడు. ఆయన చేసిన సృష్టిని ఆయన నియంత్రించగలిగిన వాడు కనుక, ప్రకృతిని స్వాధీనపరుచుకునేవాడు కనుక మనకి అది ఆ సృష్టిని లోబర్చేవాడు కనుక దేవుడికి మనం లోబడి ఉంటే దేవుడు మన ఎడల కనికరపడి మన పక్షముగా మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. వర్షాకాలంలో వర్షాలు పడి ఏ కాలంలో ఆ ప్రకృతి మనకు సహకరించేటట్లుగా పంటలు మంచిగా పండేటట్లుగా పనులు అన్ని రకాలైన అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగేటట్లుగా ఆర్థికముగా మరి భౌతికమైన పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు మనకి మేలుకరంగా చేసే దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. కనుక ఆ దేవుడు సత్యమేంటో, ఆ దేవుని చిత్తమేంటో, ఆ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో మనం తెలుసుకోవలసిన వారమే ఉన్నాం. మనం లేఖనంలో చూసినప్పుడు దుర్నీతి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే దుష్టున్నీతి ఏదేను తోట నుంచే స్టార్ట్ అయింది. పరలోకంలో ఉన్న దూతగా లూసిఫరు దేవుడి నీతిని కలిగి, దేవుని యొక్క అధికారము కలిగి, దేవునికి ఒక నమ్మకత్వం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఒక నమ్మకంగా దేవుని దూతగా ఉన్న లూసిఫర్లో ఒక మరి దుర్నీతి ప్రవేశించింది, చీకటి ప్రవేశించింది. దేవుణ్ణి మహింపరచవలసిన ఆ లూసిఫరు తన్ను మహింపరచుకుంటానికి, తన్ను హెచ్చించుకుంటానికి, తన్ను గనపరచడానికి, దేవునితో సమానంగా ఉండాలనే ఆ దుర్బుద్ధి, ఆ అసూయ పుట్టినప్పుడు అప్పుడే దేవుడు లూసిఫర్ను తోసేసినప్పుడు అతను ఏదేను తోటలో దేవుడు తోటలో దేవుని బిడ్డలుగా ఆదాము అవ్వలో దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు వారితో దేవుడు ముచ్చటిస్తూ, వారితో సహవాసం చేస్తూ ఆ సృష్టిని మరి అభివృద్ధి చేయటానికి, దేవుని యొక్క జనాంగాన్ని అభివృద్ధి చేయటానికి దేవుని ప్రణాళికలో ప్రారంభంలోనే దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క చిత్తాన్ని మోసకరంగా
అడ్డగించి తన నీతిని స్థాపించటానికి, తన యొక్క మరి చిత్తాన్ని జరిగించటానికి అబద్ధముతో కపటముగా ప్రవర్తించాడు. అవతో వచ్చేట్టున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు, పావు ఆకారంలో వచ్చి, అయితే ఆ తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనేను. 2వ వచనంలో 2వ వచనం చదవము. అందుకు స్త్రీ ఈ తోట చెట్లు ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అదండి ఇక్కడ 4వ వచనం. అందుకు సర్పం మీరు చావనే చావరు, మీరు చావనే. అదండి అబద్ధం. దేవుడు సస్తారని చెప్తే సాతాను అంటున్నాడు సావనే సావరు అంటున్నాడు. 5వ వచనం. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఇక్కడ దేవునికి ఏదో వీళ్ళని దేవుడు దాచినట్టుగా, దేవుడు వీళ్ళని ఏదో తెలుసుకోకుండా ఉంచినట్లుగా, దేవుడు తన మాట వినేటట్లుగా లోపరుచుకున్నట్లుగా ఒక యుక్తిగా సాతాను అబద్ధాన్ని వాళ్ళలోకి ప్రవేశపెట్టింది. మీరు చావనే చావరని చెప్పటం, 2 మీరు తింటే దేవతలు అవుతారంటాం అని చెప్పేటప్పటికీ ఆ స్త్రీ ఆదాము లేడు, ఆదాము లేని సమయంలో, అవ్వ ఉన్న సమయంలో, ఒంటరిగా ఉన్న సమయంలో సాతాను యుక్తిగా అంటే పాము వేషములో మాట్లాడిన ఆ మాటలు ఆమె వశపరుచుకున్నాయి. ఆ మాటలో అవ్వ నమ్మి 6వ వచనంలో ఏం చెప్తుంది? స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో కూడా తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. ప్రియులారా, అంతవరకు ఆ చెట్లు ఫలములు, ఆ జీవవృక్షము, ఆ తినకూడని యొక్క ఫలాలు చెట్టు, ఆ మరణ వృక్షము, ఆ 2 వృక్షాలు, ఆ వనము, ఆ తోట మధ్యలోనే ఉండేవి. ఆ 2 చూపించి ఇది తినకూడదు, ఇది తింటే చస్తారు అని చెప్పినప్పుడు, ఆ రోజు అని చెప్పినప్పుడు ఆ పండుల వైపు చూడలేదు. అవి మనకు అవసరం లేదు, దేవుడు వద్దన్నాడు, మనం చేయకూడదు అని ఆయన ఆజ్ఞకి లోబడి దేవునికి భయపడి అటువైపు చూడక దాని గురించి ఆలోచించక ఉన్న ఆ యొక్క మరి ఆదాము అవ్వల్ని మరి ఒంటరిగా ఉన్నప్పుడు మరి ఆ పండు తినొచ్చు, మీరు చావరు, తింటే దేవతలు అవుతారు అనే ఒక అబద్ధాన్ని ఎప్పుడైతే వాళ్ళని నమ్మేటట్టుగా చెప్పినప్పుడు అవ్వ ఆ పండు ఆ యొక్క పండు వైపు తీక్షణంగా చూసినప్పుడు ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు. అంతకుముందు అదండి. ఈరోజు కాడ దేవుని వాక్యం ఏం చెప్తుందో, చేయకూడదు అన్నప్పుడు, వద్దు అన్నప్పుడు అది మనకు అవసరం లేదులే, అది మనం చేయకూడదు, మన ఆత్మీయ జీవితంలో నష్టం కలిగిస్తుంది, మనం ప్రార్థనలో ఆటంకపరచబడతాం, దేవుడికి విరోధమైన పాపం అది, దేవునికి కోపం వస్తుంది, దేవుడు మనం మరి ఏదో ఒక రకమైన శోధనలో పడతాం అని మనం ఎంతగానో
మందిరంలో దేవుని సేవకుడు చెప్పిన వాక్యానికి, దేవుడు చెప్పిన మాటలను బట్టి మనం మారు మనసు కలిగినప్పుడు, దేవుని భయం కలిగి మరి సినిమాలు సినిమాలు మానేసిన వాళ్ళు, సీరియల్స్ మానేసిన వాళ్ళు, లోక స్నేహాలు మానేసిన వాళ్ళు, లోక ముచ్చట్లు మానేసిన వాళ్ళు, విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడికి తిరిగి ఏది పడితే అది చేసి అవన్నీ మానేసి మారు మనసు పొందిన వాళ్ళ దగ్గరికి అన్యులైన వాళ్ళు వస్తారు. వచ్చి ఏంటా తెలుగు తక్కువడా, ఏరా నీకు ఇంత ఈ పిచ్చేయండి ఆ పిచ్చేయండి అని ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి, మేము ప్రార్థనకి వెళ్ళలేదా, మేము చేయట్లేదా, మాకేమైనా జరుగుతుందా, మాకేమన్నా మీకంటే మేమే బాగుండాం, నువ్వు చేస్తే ఏమవుద్దని ఆ రీతిగా బోధించినప్పుడు నిదానంగా ప్రార్థనకి ఆగినోళ్ళు, వాక్యం విననోళ్ళు, ప్రార్థన చేయకోకుండా తర్వాత అనేక రకాలైన భక్తిని పోగొట్టుకుని భక్తిహీనులుగా మారి దేవుని యొక్క కోపానికి గురయ్యి అనేక రకాలైన శోధనలో పడిపోయిన వాళ్ళు మనం ఎంతోమంది చూస్తున్నాం. ఆనాడున్న దుర్నీతిపరుడైన సాతాను ఈనాడు కాడ అనేక మంది ఆత్మీయంగా ఎదుగుతూ, ఆత్మగా ఫలిస్తూ, దేవుడిని మహింపరుస్తూ, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, దేవుడి చిత్తంలో ఉన్నవారిని, ఉద్యమంగా ఆత్మీయంగా ఎదిగే వాళ్ళని సాతాను పడగొడుతున్నాడు. ఎవరి ద్వారా? భక్తిహీనుల ద్వారా. భక్తిహీనులు ఎట్లున్నారో బాగానే ఉంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకున్నారు, ధనం సంపాదిస్తున్నారు, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నారు, కనుక వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ వాళ్ళు కూడా చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళు బాగానే ఉండారు. కానీ ఒకరోజు వాళ్ళ ద్వారా వీళ్ళని ఆ అబద్ధం ద్వారా ఆ సత్యాన్ని మరుగు చేసి అబద్ధం ద్వారా మరి వీళ్ళని కూడా ఆత్మీయంగా పడగొట్టే పరిస్థితులు, దేవుని భయం లేకోకుండా ముందుకు నడిపించే పరిస్థితులు మనం చూస్తున్నాం. అక్కడ ఆ నిజముగా పండు తింటే కళ్ళు తెరవబడి, కానీ ఆత్మీయ నేత్రాలు మూయబడి, భౌతికమైన నేత్రాలు పాపపు ఆ యొక్క ఆ యొక్క శరీర సంబంధమైన కనులు తెరవబడి, కానీ వాళ్ళకి ఇక ఈ యొక్క లోక జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు, లోక జ్ఞానం కలిగి ఉన్నారు, కానీ దేవునికి సంబంధించిన ఆ మహిమను పోగొట్టుకున్నారు, మహిమోత్సవం పోగొట్టుకున్నారు, దేవునితో సహవాసం పోగొట్టుకున్నారు. ఇదివరకు లేని భయము వాళ్ళకి కలిగినట్లుగా చూస్తున్నాం. ఇదివరకు దేవుడు వచ్చే సమయానికి ఎంతో ఆసక్తిగా ఉండేవాళ్ళు, దేవుడు మాట వినాలని ఎంతో ఇష్టంగా ఉండేవాళ్ళు, దేవుని రావాలని ఎంతో ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు దేవుడు వచ్చినా కానీ పిలిచినా కానీ రాకుండా ఉన్నాడంటే అదేనండి దుర్నీతి, దుష్టుడి నీతి, అబద్ధం, మోసం, మనుషుల్ని ప్రేమని, మనుషుని వల్ల దేవుని వల్ల ప్రేమ, దేవుని వల్ల భయము లేకోకుండా సహవాసాన్ని దూరం చేసే పరిస్థితులు ఈ దినాల్లో సంఘాల్లో చూస్తున్నాం. కారణం ఏంటంటే దుర్నీతి లోకము ద్వారా మనుషుల్లోకి దుర్నీతిని ప్రవేశపెడుతున్నాడు. దుష్టుడి నీతి అంటే హెచ్చించుకునే తత్వం, ఎదటి వారి మేలు వారవలేని స్థితి, ఎదటి వాళ్ళు గిట్టని స్థితి, తనే గొప్ప అనే స్థితి, తనకంటే గొప్పోడు లేడనే స్థితి, ఇదంతా దుర్నీతికి సంబంధించిన పద్ధతులు ప్రియులారా. ఈరోజు లోకంలో అయ్యే కనపడుతున్నాయి. ఎవరికి వాళ్ళే హెచ్చించుకుంటారు, ఎవరికి వాళ్ళే గర్వంగా ప్రవర్తిస్తారు, ఎవరికి వాళ్ళే నేనే జ్ఞాని అనుకుంటారు, ఎవరికి వాళ్ళే నాకంటే తెలివిగల్లోడు ఎవడు లేడు, నేనే తెలివిగల్లోని అనే యొక్క స్వనీతి, లోకనీతి, దుర్నీతిలో ఇవాళ లోకం ఉంది కనుక ఇవాళ దేవుడు వాక్యాన్ని, దేవుని సత్యానికి చెవివ్వటలేదు కనుక, దేవుని సత్యాన్ని ఆటంకపరుస్తున్నారు కనుక దేవుని కోపము మన మీదకి వస్తున్నది. కనుక దేవుని దైవనీతి కలిగిన వాళ్ళు, దేవుని మాట వినేవాళ్ళు, దేవునికి ప్రార్థన చేసేవాళ్ళ ద్వారా, నీతిమంతుల ప్రార్థన ద్వారా ఈ లోకము దేవుని కోపాన్ని చల్లారుస్తూ దేవుని రాకడని సిద్ధపడేటట్లుగా
భక్తులు చేస్తున్న ప్రార్థనల వల్ల దేవుడి లోకాన్ని మనుషుల్ని కాపాడుతున్నాడు. మనం గమనించాలి. కానీ నీతిమంతులకు వ్యతిరేకముగా అనీతిమంతులు ఎంతోమంది చాలా హింసలు పెడుతున్నారు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు, చాలా ఆటంకపరుస్తున్నారు. ప్రియులారా, మరి వాళ్ళ ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో భక్తులు ప్రార్థనలు చేయాలి, మందిరాల్లో ప్రార్థనలు చేయాలి. ఈ ప్రార్థనల ద్వారా దేవుడు ప్రతికూలమైన పరిస్థితుల్ని అనుకూలపరచగలడు. శాపాన్ని ఆశీర్వాదంగా శాపాన్ని ఆశీర్వాదంగా చేయగలడు. కానీ ప్రార్థనలే ఆటంకం అయిపోయినాయి. ప్రార్థనలే చేయకోకుండా, మందిరాల్లో ఆరాధించుకోకుండా ఇవాళ మూతపడటానికి కారణం అంటే ఆరాధించేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు దేవుడికి ఇష్టకరంగా లేరు. దేవుని సత్యాన్ని అనుసరించి, దేవుని నీతిని అనుసరించి దేవుణ్ణి వేడుకోవట్లేదు కనుక, దేవుణ్ణి బతిమాలట్లేదు కనుక, దేవుడికి ఆ ప్రార్థన అంగీకారంగా లేదు కనుక దేవుడు దాన్ని ఈ మందిరాలు మూతపడేటట్టు చేశాడు. భక్తులు వాళ్ళ గృహాల్లోనే దేవుడికి మొరలు పెడుతున్నారు, అంగలారుస్తున్నారు, రోధిస్తున్నారు, బ్రతిమాలుకుంటున్నారు. కానీ ఆరాధన ఆయన చాలా ఈ ఈ ఈ దినాల్లో చాలా మంది బోధలో, ఆరాధనలో దేవుడు అంగీకరించట్లేదని నిశ్చయముగా మనం తెలుసుకోవాల్సిన వారు విన్నాం. కనుక ఇక్కడ అవ్వని ఎప్పుడైతే అవ్వ మోసగించబడిందో, తన కంటికి అందం దేవుడికి ఇష్టం లేనిది తనకి ఇష్టమైంది మంచిగా ఉన్నది అని చెప్తుంది. పదవచనం చదువు. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుండిని కనుక భయపడి దాగుకొంటిననినో. యేసుప్రభు యెహోవా దేవుడు ఇప్పుడు లాగానే వచ్చాడు. ఆదామా ఎక్కడంటే ఎక్కడ ఆదాము, ఎక్కడ అవ్వ, సడీ చప్పుడు లేదు. ఎదురికి రాలేదు, మాట్లాడలేదు. పిలవగా నేను ఈ చెట్టు చాటునున్నాను, దిగంబరంగా ఉన్నాను, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. కారణం ఇక్కడ మనం ఏం చూడాలంటే, దేవుని కుమారుడు, దేవుడితో సహవాసం కలిగిన వాడు, దేవుణ్ణి ప్రేమించి దేవుని ప్రేమను పొందుకొని దేవునితో ఉండే మనిషి, దేవుడు ఎప్పుడు వస్తాడా అని, తండ్రి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసే ఒక కుమారుడు ఇప్పుడు వస్త్రాలు పోగొట్టుకుని భయంతో దేవుణ్ణి పిలిచిన ఆయన ఎదురుపడని పరిస్థితుల్లోకి కారణం వెళ్ళారు. ఈ రోజుల్లో కాడ సహవాసంలో అటువంటి చూస్తున్నాం. మారు మనసు కలిగినప్పుడు, విశ్వాసం కలిగినప్పుడు, దేవుడి మేలు పొందుకున్నప్పుడు, దేవుడు అంటే ఇష్టంగా ఉన్నప్పుడు మొదటే వచ్చి సంఘానికి వస్తారు, ఎంతో ప్రార్థనలకు వస్తారు, ఎంతో విశ్వాసం కనపరుస్తారు. తర్వాత కొంచెం దేవుడి మేలు పొందుకున్న తర్వాత, కొంచెం ఆత్మీయంగా బాగున్నప్పుడు, కొంచెం పర్వాలేదులే అనుకున్నప్పుడు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలకి చెవి ఇచ్చినప్పుడు, అప్పుడు వాళ్ళు రెండో మనసులోకి వెళ్ళిపోయి కొంచెం వాక్యం ఎడల నిర్లక్ష్యం, దేవుని ఎడల నిర్లక్ష్యం, సేవకుడు ఎడల నిర్లక్ష్యం, అలక్ష్యం అనేది ఈ దినాల్లో కూడా మనం చూస్తున్నాం. ఆనాడున్న దుష్టుడు ఆనాడు అవ్వను ఎలా మోసగించాడో, ఈనాడున్న దుష్టుడు ఈ లోకాన్ని బట్టి, ఈ లోకాశను బట్టి దేవుని బిడ్డలను కాడ మోసంలో పెడుతున్నాడు, లోక మత్తులో పెడుతున్నాడు, లోక సంబంధమైన ఆకర్షణలో వాళ్ళలోకి పెట్టి ఈరోజు అనేక మందిని భక్తిహీనులుగా చేస్తున్నాడు. భక్తి పరులైన వాళ్ళు కూడా భక్తిహీనులైపోతున్నారు. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు కూడా దేవునికి దూరమైపోతున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నప్పుడు పాశ్చాత్య దేశాల్లో, క్రైస్తవ దేశాలని మంచి ఉద్యమంతో నింపబడిన దేశాల్లోనే ఇవాళ ఆ యొక్క చర్చిలకి వెళ్ళని వారు బహు తక్కువ మంది వెళ్ళేవాళ్ళు. ఆ చర్చిలు వేరొక మరి కళ్యాణ మండపాలకు
లేకపోతే ఫంక్షన్ హాల్కో జ్యోత గృహాలకో ఏదో ఒక కమర్షియల్గా అమ్మేసుకుని అటువంటి భక్తిహీనులుగా మారిపోయిన ఈ దేశాల మీదకి ఈ రోజుల్లో మనం వేల మంది చనిపోతున్నారు, లక్షల మంది చనిపోతున్నారు. కారణం ఏంటంటే దేవుడు కాపాడలేక కాదు, దేవుడికి మాట వినని వారుగా దేవునికి విరోధమైన పాపాలు చేస్తూ ఇంకా అనేక మందిని దేవుని కోపాన్ని రేపుతూ ఉన్న వారి మీదకి దేవుడు తీర్పు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా. అందుకని న్యూయపట్నం మీదకి ఎలా అయితే తీర్పు దుర్గతి కలుగుద్దన్నప్పుడు భయపడ్డారో, ఈరోజు కాడ దేవుడు రాకడ సమయంలో, ఆయన రాకడ గుర్తులు జరుగుతున్న సమయంలో దేవుడు ఎప్పుడు వస్తాడో, తన సంఘాన్ని తీసుకువెళ్ళడానికి ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితుల్లో సంఘము మేల్కొని, సంఘము ప్రార్థించి, సంఘము మరి ఈ లోకములో సత్యాన్ని అంగీకరించే వాళ్ళని దుర్నీతి నుంచి, చెడు నుంచి, పాపాన్నించి, లోకాన్నించి మనం వాళ్ళకి వేరు చేసి దేవుని తట్టు తిప్పేటట్లుగా మనం ప్రవర్తించవలసిన వారమేనాం ప్రియులారా. గమనించుదాం. అందుకని ఇక్కడ 12 వచ్చిన 1 యోహాను 3:12 ఏం చెప్తుందంటే, మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాను. వాడు అతన్ని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవయ్యు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కనుకనే కదా అంటున్నాడు. భక్తుడైన యోహాను పత్రికలు ఏమి రాస్తున్నాడంటే, మనం కయ్యూని వంటి వారమై ఉండరాదు. కయ్యూను దుష్టుడు. ఈ దుష్టుడు ఆదాము అవ్వలలో మొదటి సంతానము పుట్టినవాడు ఎవడంటే అపవాది చేత అబద్ధము ద్వారా ఎవరైతే దేవునికి విరోధముగా పాపం చేశారో, ఎవరినైతే దేవుడు శపించాడో ఆ జ్యేష్ఠ కుమారుడు ఎలా పుట్టాడంటే దుష్టుడు స్వభావంతో పుట్టాడు, దుర్నీతితో పుట్టాడు. తన యొక్క తమ్ముడైన హేబేలు బలి దేవుడు అంగీకరించాడని, తన బలి అంగీకరించలేదని తమ్ముడి మీద పడి చంపినట్లుగా లేఖనము రాయబడున్నది. అంటే నరహత్య. ఈ నరహత్య అనేది ఇప్పుడు రాలా, ఆ ఆదిమ కాలములోనే ఏదేను తోటలోనే సాతాను అబద్ధము ద్వారా, దుర్నీతి ద్వారా మనుషుల్ని హత్య చేయటం అనేది, తన తమ్ముడినే చంపటం అనేది, మరి కయ్యూని దుష్టుడు అన్నాడు. దేవుని వాక్యం దుష్టుడు, కయ్యూనుని దుష్టుడు అన్నాడు. ఎందుకంటే అతని క్రియలు చెడ్డవని, తన తమ్ముడి క్రియలు మంచివని, ఆ మంచి క్రియల్ని బట్టి, ఆ దేవుని యొక్క అంగీకారాన్ని బట్టి హేబేలు అర్పణ అంగీకరించటం వల్ల తన తమ్ముడిని చంపినట్లుగా చూస్తున్నాం పిల్లరా. అందుకని ఇక్కడ దేవుని వాక్యము మనకు అన్ని దేవుడు స్పష్టంగా రాయించాడు. ఎవరు దుష్టుడు, అక్రమస్తుడు, అన్యాయస్తుడు, ఎదటి వాళ్ళు మేలు వార్చలేక కీడు చేసేవాళ్ళంతా దుష్టులే. ఈరోజు చాలామంది దుర్నీతిలో దుష్టుడు ఈ లోకాన్ని తన యొక్క దుర్నీతి చేత ఏళ్తున్నాడు. వాడు స్వభావాన్ని అనుసరించి అనేక మందిని మోసగించి ఇవాళ అనేక మంది దుర్నీతి పరులు ఉన్నారు. మనం ఎలా గమనిస్తామంటే, అందుకని యోహాను తన పత్రికలో రాశాడు 15వ వచనంలో, తన సహోదరుడిని ద్వేషించువాడు నరహంతకుడు అంటున్నాడు. చంపడం ఆ రోజు చంపాడు. యేసు ప్రభు ఈ యొక్క దైవ నీతి ఏంటంటే తన సహోదరుని ద్వేషిస్తేనే నరహంతకుడు అంటున్నాడు. అంతే. కత్తి తీసుకుని పొడవ అవసరం లేదు, ప్రాణం తీయ అవసరం లేదు. ద్వేషిస్తేనే నరహంతకుడు. ఏ నరహంతుని యందు నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. అంటే ద్వేషం ఎవరిదంటే దుష్టుడిది, ప్రేమ ఎవరిదంటే దేవుడిది. మనం ప్రేమించవలసిన వారమే, క్షమించవలసిన వారమే, దీవించవలసిన వారు. ఇది దైవనీతి. దుర్నీతి, చెడు, ఇది ఏంటంటే ద్వేషము. ఈ ద్వేషము ఎక్కడి నుంచి పుట్టిందంటే దుష్టు నుంచి పుట్టింది. ఎందుకు? ఇది మనిషిని చెడు చేస్తుంది.
ఈ ద్వేషము కయ్యంలోకి రావటం వల్ల తన తమ్ముడిని చంపాడు. తన రక్త సంబంధికుడు తన సొంత తమ్ముడిని చంపాడు. ఈ రోజుల్లో హత్యలు జరగడానికి ద్వేషాలే, అసూయలే, కోపము, హెచ్చింపు, ఇదే దుర్నీతి అంటే. అందుకనే వాక్య సృష్టం ద్వేషము రాకోకుండా ఉండాలి అంటే మనం లోకంతో స్నేహం చేయకూడదు, దేవునితో స్నేహం చేయాలి. దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు దేవుడితో సహవాసం ఉంటే మనలో ద్వేషము నరహత్య చేసేటట్టుగా, కోపగించుకునేటట్లుగా, మచ్చలు పడేటట్లుగా, అసూయ పడేటట్లుగా మనని ఒక పాపానికి, ఒక చెడుకి మనని నడిపించేటట్లుగా ఉండదు. ఎందుకంటే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రేమ, దేవుని జీవము మనని క్షమించేటట్లుగా, మనం దీవించేటట్లుగా మార్చబడతాం. అందుకనే దైవికమైన మనస్సు, దైవికమైన ప్రేమ, దైవికమైన దేవుని నీతి మనని కాపాడుతూ ఉండదు. అందుకనే క్రైస్తవులైన మనం కూడా దేశము వచ్చేటట్లుగా మనం ఆడికి అందుబాటులో ఉండకూడదు. మనుషులు అన్యులతోనూ మరి మనం స్నేహం చేయటం వల్ల మనకి విరోధంగా అబద్ధాలు చెప్పి, మనకు కావాల్సిన వాళ్ళ మీద అబద్ధాలు చెప్పి మన అభ్యంతరపరిచి ద్వేషాలు, కోపాలు రేపేటట్లుగా లోకంలో అనేక మందిని దుష్టుడు ఆడుకుంటున్నాడు. ప్రభుత్వాల మధ్యన ద్వేషాలు, ప్రజల మధ్యన ద్వేషాలు, కుటుంబాల్లో ద్వేషాలు, సంఘాల్లో ద్వేషాలు. కారణం దుష్టుడు ఉన్నాడు. దుష్టుడు నీతి నెరవేరుతుంది. ఎవరైతే హెచ్చించుకుంటున్నారో, ఎవరైతే మరి వేషధారణగా భక్తి లేదు ఉన్నట్టుగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళలో దుష్టుడు మరి ప్రవేశించి వాళ్ళని దుర్నీతి పరులుగా మార్చేస్తూ ఉంటాడు. అందుకని మనం ఈ విషయంలో యోహాను భక్తుడు కానీ, అలాగే పేతురు గారు కూడా బిలాము గురించి రాశాడు. వేషధారైన బిలామును గురించి రాశాడు. 2 పేతురు 2:16 ఏమంటాడంటే, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. బిలాము దేవుని ప్రవక్తగా ఉండి అన్యుడైన వాడు, దేవుడు కృపచేత ప్రవక్తగా వాడుకుంటుంటే బిలాము దుర్నీతి వలన వచ్చే బహుమానం అంటాడు. అంటే నువ్వు నా ఇంటంతటి బంగారం ఇచ్చినా నా దేవుడు మాట తప్పనో అన్న మనిషి ఒక ఇజ్రాయెల్ జనాంగాన్ని శపించటానికి బహుమానాన్ని ఇస్తానంటే, ప్రలోభ పెడితే, అతన్ని హెచ్చిస్తే అతను లోబడిపోయాడు. అది దుర్నీతి వలన బహుమానం. దేవుడు బహుమానానికి చోట్ల, దేవుని మాట చోట్ల దేవుని పేరు వాడుకుంటున్నాడు, కానీ లాభం కొరకు పనిచేస్తున్నాడు. ఈరోజు చాలామంది ఉండారట దేవుణ్ణి వాడుకొని సంపాదించేవాళ్ళు, దేవుడి పేరు చెప్పి మోసం చేసేవాళ్ళు ఇవాళ క్రైస్తవుల్లో కూడా చాలామంది ఉన్నారు. అందుకని మనం పరిశీలన చేసుకోవాలి. దుర్నీతి వేషధారి, మోసగాడు, చెప్పేదొకటి చేసేదొకటి, తన యొక్క మనసు తను మోసగిస్తుంటే తను గమనించలేనివాడు. అందుకని అతను ఎప్పుడైతే దుర్నీతి వలన లాభాపేక్షని ఆశించాడో, తన అక్రమం వలన దేవుడు గద్దించిన లోబడిపోవటం వల్ల అతను చంపినట్టుగా చూస్తున్నాం ప్రియుల. అందుకని మనము దేవుని వాక్యము చదువుతున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకోలేకపోతున్నాం. ఈ లోక ధనం విషయంలో అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తూ దుష్టుడి నీతికి మనలో పడుతున్నాం. దుష్టుడి నీతి ఏంటంటే తినుము, తాగుము, సుఖించము. తినటానికి, తాగటానికి, సుఖించడానికి, లోకాలని అనుభవించడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఎన్నో అబద్ధాలు చెప్పి ధనాన్ని సంపాదించుకునే పద్ధతులు, అది దుష్టుడి నీతి, లోక నీతి.
లోకంలో పేరు సంపాదించుకోవాలి, లోకంలో సుఖపడాలి, లోకంలో నేనే గొప్పగా ఉండాలి అనేది అది దేవుడి నీతి కాదు. అది యేసు ప్రభు అలా చేయలేదు, మన్న అలా చేయమని చెప్పలేదు, అపోస్తులు చేయలేదు, ధనాన్ని ఆపేక్షించలేదు, కానీ మాట తప్పలేదు. ఈరోజు అవన్నీ కూడా వెనకబెట్టేశారనమాట. వీళ్ళు అందుకనే మనము ఎవరికి పనివారిగా ఉన్నాం, ఎవరికి విశ్వాసిగా ఉన్నాం? మన విశ్వాసం లోక సంబంధమైందా? మన విశ్వాసం దుష్టుడికి సంబంధించిన విశ్వాసమా? మన క్రియలేటువంటివి మనం ఒక్కసారి పరిశీలించుకోకపోతే ఆనాడు బిలాము మోసపోయినట్లుగా మనం కూడా ఈ దినాల్లో మోసపోయే వారంగా ఉన్నాం. అలాగే పేతురు గారు రాస్తాడు, యోహాను గారు రాశాడు. ఇది మరి దుష్టుడు మరి దుర్నీతి గురించి యాకోబు గారు రాశాడు. ఇక్కడ పేతురు గారు కాడ మరి విషయం 1 పేతురు 2:1 చెప్తున్నాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలను మానాలని చెప్తున్నాడు. మానాలి. ఎప్పుడైతే దేవుడి నీతిని స్వతంత్రించుకుని దేవుని ఆత్మను కలిగి మనము సత్క్రియలు చేయాలంటే, దేవుడికి మహిమ తేవాలంటే మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నారు. ఇక్కడ ఏం కొడతాడు? ప్రభు దయాళుడు కనుక దయ చూపించాడు, కనికరం చూపించాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు, దైవశక్తుల చేత పీడించబడిన విడిపించాడు, ప్రతి మేలు చేశాడు యేసు ప్రభు. ఎదటి వాళ్ళకి ఎంతసేపు ఇక్కడ మేలు చేయటానికి పరలోకములో నుంచి భూలోకానికి వచ్చి తండ్రి చిత్తం చేశాడు. నాకు లాభం ఏంటని చూడలా, ఎదటి వారి మేలు చూశాడు, ఎదటి వారి క్షేమం చూశాడు, ఎదటి వారు అగ్నిగుండానికి వెళ్ళకోకుండా, పాపము చేత నరకానికి వెళ్ళకోకుండా ఉండాలని ప్రయాసపడ్డాడు. కానీ మన్నించి కాడ దేవుడు అదే ఆశిస్తున్నాడు. ఏమన్నాడు? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మానాలంటాడు. ఈ మానాలి, ఈ మానందే, ఇది మానందే, అది అబ్బదు. ఈ చెడు పోందే మంచి రాదు. లోకాన్ని వదిలితేనే దేవునికి దగ్గరగా వెళ్తాం. అందుకని అపోస్తులు గారు ఈ మూర్ఖతరం వారికి వేరై, మీరు మూర్ఖతరానికి వేరయ్యి తేనే దేవుని యొక్క వాక్యం మనలో మనం సత్యాన్ని అంగీకరిస్తాం, మనం మారుమనసు పొందుతాం, మనం రక్షించబడతాం, మనం దేవుని ఆత్మచేత ఆ కృపచేత రక్షించబడిన మనము ఆ కృపలో మనము ఎదిగి ఫలించేటట్లుగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దాన్ని ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాల్ని మనం దేవుని మనసు కలిగి దేవుని ప్రేమ కలిగి పొందుకోవాలన్నమాట. వేషధారిగా పొందుకోలేం. లోకాన్ని మోసం చేయొచ్చు, మనుషులు మోసం చేయొచ్చు, ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి బట్టి మనం మోసం చేయలేం. అందుకనే శాస్త్రులు పరిచయాలు కాడ ఆ రోజు మోసగించబడ్డారు. కనుక ఇక్కడ పేతురు గారు అన్నాడు, నూతన జన్మ అనుభవం గురించి చెప్తున్నాడు. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారిపై నిర్మలమైన వాక్యమును పాల వలన ఆత్మ సంబంధమగు పాలు అన్నమాట. ఈ పాలు నిర్మలమైన పాలు అంటే, నిర్మలమైన వాక్యం అంటే మంచి వాక్యము. అది నిర్మలము అంటే శ్రేష్టమైనది, ఆ మంచి సత్యమైనది అంటే సమాధానంతో కూడుకున్నది, భేదము కలిగించినది. అటువంటి మాటలు మనం నేర్చుకోవాలి. అటువంటి ఆ మాటలో పాలుతో పోల్చాడు. పాలు బలమైన ఆహారం, ఆత్మ సంబంధమైంది. ఏదో ఒక వాక్యం వింటాం కాదు, వినే వాక్యము, దేవుని వాక్యము, సత్యాన్ని అనుసరించి నీతిగా మనల్ని మార్చే వాక్యం మనం వినాలి. ఏదో ఒక వాక్యం విని ఏదో ఒక విశ్వాసం పెట్టుకుని ఎట్టబడితే నడిస్తే మనం మోసగించబడతాం. కానీ ఇక్కడ కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వాళ్ళై, శిష్యువుగా పాలు ఏ పాలు పడితే ఆ పాలు తాగుతారు.
శిష్యులు అనేది పిల్లలు, చిన్న పిల్లలు ఎంత చెప్పినట్టుగా వింటారు. అట్లాగే మనం మంచి వాక్యాన్ని చిన్నప్పటి నుంచే మనం మంచి వాక్యాన్ని 50 ఏళ్ళు అవ్వచ్చు, 60 ఏళ్ళు అవ్వచ్చు, 40 ఏళ్ళు అవ్వచ్చు, దేవునిలో మనం శిష్యులువే. మనం అలాంటి వాక్యము నిర్మలమైన వాక్యమని పాల వలన ఆత్మ సంబంధమగు పాలు అంటాం. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడని 1 పేతురు 2:3 రాస్తాడు. మనం ఆపేక్ష అనేది ఉండాలి. దేవుని మాటే వినాలి, దేవుని సత్యమే నాకు కావాలి, దేవుని సత్యమే నేను చేయాలి, దేవుని చిత్తమే చేయాలి, దేవుడు 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 అనేటట్టుగానే ఒక విశ్వాసం ఉంటే ఆ దేవుని ఆత్మ మనని విశ్వాసంలో నడిపిస్తుంది. అంతే. నువ్వు మనుషుని బట్టి నడవో, దేవుని బట్టి నడుస్తావు కనుక, దేవుని బట్టి నడుస్తావు కనుక దేవుడు మన ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. మన ద్వారా దేవుని చిత్తాన్ని జరిగించి మనం ఆ దేవుని యొక్క మేలు పొందుకుంటాం, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటాం. మన ద్వారా దేవుడు మహింపరచబడతాడు. అనేక మంది అన్యజనులు మారతారన్నమాట. అన్యజనులు మారాలంటే మనం ముందు మారాలి. మనం మారితేనే వాళ్ళు మారతారు. కానీ మనం మారట్లేదు కనుక వాళ్ళు మారట్లేదు. వాళ్ళ ద్వారా మనకి మన ఆటంకం అవుతుంది. మనం మారిపోతే ఇంటి వాళ్ళు అంటారు, ఏం పెద్దలే ఎలవాక, ఏం దేవుళ్ళే అంటారు. కారణం ఏంటంటే మనం మారలేదు. మనం మారితే మీ దేవుడు ఆ దేవుడి దగ్గరికి నేను వెళ్ళాలి, ఆ వాక్యం నేను వెళ్ళాలి, ఆ దేవుడు ఎంతో గొప్పవాడు, ఆ దేవుడు అని మనం ఎప్పుడైతే ఆ మనిషి ఒకసారి కాదు ఒకసారి అయినా ఆ మనిషిని దేవుడు మార్చుకుంటాడు. కనుక భర్తని జయించాలంటే భార్య మారు మనసు కలిగి ఉండాలి, దేవుని నీతి కలిగి ఉండాలి, దేవుని వాక్యం యొక్క సత్యం కలిగి ఉండాలి. దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకునేటప్పుడు మన ప్రవర్తన ద్వారా ఒక భర్త మూర్ఖుడైన భార్య దేవుని బిడ్డ అయితే భర్తను సంపాదించుకుంటుంది. అలాగే అనేక మందిని మనం సంపాదించుకుంటానికి దేవుడు మనని కోరుకునేది ఏంటంటే మనం సత్యాన్ని అంగీకరించాలి. దేవుని వాక్యం చెప్పినట్టుగా నడుచుకున్నప్పుడు దుర్నీతి నుంచి మనం విడిపించబడి దేవుని నీతిలోకి మనం మార్చబడతాం. దేవుడు మన ద్వారా మహింపరచబడతాడు అనేది దేవుని సత్యము తెలియజేయబడుతుంది. ప్రియులారా, ఇప్పుడు మనం ఈరోజు దుర్నీతి గురించి మనం తెలుసుకున్నాము. దేవుడి నీతి గురించి, సత్యాన్ని గురించి మరి ఇంకొకసారి మనం ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. టైం ఎంత? 10:30. గమనించండి. మరి ఈ వాక్యము మనం ఫలించినట్లుగాను మనం పరిశీలన చేసుకుని, ప్రభా నేను ఏ నీతిని కలిగి ఉన్నాను, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నా సహోదరుని ప్రేమిస్తున్నానా, నా సహోదరుని ద్వేషిస్తున్నానా, నేను నీ వాక్యం చెప్పినట్టుగా నడుచుకుంటున్నానా, లేకపోతే దుష్టుడు చెప్పినట్లుగా నేను నడుస్తున్నానా, అబద్ధాన్ని బట్టి నడుస్తున్నానా, సత్యాన్ని బట్టి నడుస్తున్నానా, నేను ఎలా నడుస్తున్నాను అనేది బిలాము ఒక మార్గం ఉన్నది. అట్లాగే కయ్యూరు మార్గం ఒకటి ఉన్నది. కానీ యేసుప్రభు మార్గం ఒకటి ఉంది. ఆ యేసుప్రభు మార్గము, ఆ యేసుప్రభు బోధ మనము దేవుణ్ణి తెలుసుకుని దేవుని సన్నిధికి తీసుకెళ్ళద్దు ప్రియులారా. కనుక అటువంటి మనం ఈ దినాల్లో విమర్శనాత్మకంగా, పరిశీలనగా, వివేకముగా ప్రార్థించుకునేటట్టుగా దేవునికి అంగీకారమైన ప్రార్థన మనం చేసుకోకపోతే, వాక్యం తెలుసుకోకపోతే, మనం ఏంటో మనం తెలుసుకోకపోతే, మనం ఎలా నడుస్తున్నామో తెలుసుకోలేకపోతే, అలాగే కయ్యూనులాగా తప్పు మార్గంలోకి, బిలాములాగా తప్పు మార్గాల్లోకి మనం పోతాం. కనుక దేవుని మార్గం ఏం చెప్తుంది, దేవుని సత్యం ఏం చెప్తుంది, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, మనం ఎలా ఉండాలి, ఈ లోకంలో మనం ఎలా ఉండాలి మనం తెలుసుకోకపోతే మనం భక్తిలో మోసగించబడతాం. భక్తిలో శక్తిని కలిగి ఉంటేనే ఈ దుర్దినాల్లో మనం కాపాడబడతాం, మనతో ఉన్న వాళ్ళని కాపాడుకుంటాం. ఇవాళ విశ్వాసం లేని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. కానీ విశ్వాస బలముతో మనము ప్రార్థన శక్తితోనే జయించాలని దేవుని వాక్యం చెబుతుంది. ప్రభు మాటలు దీవించునుగాక. ఓ పాట పాడుకున్న తర్వాత ప్రార్థన.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది రెండో పార్టు. శనివారం నాడు ఈ వాక్యాన్ని మనం ఇంకా ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యమే మనకి దిక్చూసి, వాక్యం మనం నడిపిస్తుంది కనుక ఈ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నదని భక్తుడు అంటున్నాడు. కనుక నేనైనా నువ్వైనా దేవుని మాటను బట్టి నడిస్తే ఆ మార్గంలో దేవుడు తోడుగుండి కడవరికి ఆ దేవుడు మనని కాపాడే దేవుడిగా ఉన్నాడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని మరణం వరకు నడిపిస్తాడంటాడు. కనుక ప్రియులారా, మనం ఏ విషయంలో మనం భయపడవలసిన పని లేదు. అన్ని విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి మనం నడిపించి మన కాపాడే దేవుడిగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీ పాదము స్తోత్రాలనైనా, జీవము గల దేవుడు, మహాదేవుడు, నీ కృప నీ కనికరం బట్టి నీ ప్రేమను బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవుని కోపము ఎవరి మీదకి వచ్చును అనే అంశం మీద ఈరోజు మొదటి భాగాన్ని మేము వాక్యాన్ని ధ్యానం చేశాం. శనివారం నాడు రెండో భాగము కాడ ధ్యానించుటకు నీ కృపను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నీ మాట ప్రభా మేము ఎవరివైతే నమ్ముతామో నైనా మీకు ఇష్టలుగా మీకు మా ప్రతి అవసరం తీర్చే దేవుడు, ప్రతి మేలు చేసే దేవుడు, యెహోవాకు అసాధ్యమైనది లేదు అని నీ బిడ్డలు సెలవిస్తున్నావు తండ్రి. నమ్ముట నీ వలన అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమని చెప్తున్నావు ప్రభా. నా తండ్రి ప్రభానికి మేము దుర్నీతిని ఆపేక్షించక, దుర్లాభాన్ని ఆపేక్షించక, దేవుని నీతిని కలిగి, దేవుని ఆశ కలిగి, దేవుని ప్రేమ కలిగి నిన్ను మహింపచ్చేటట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు సహాయం చేయండి. వాక్యం మాలో నిలిచి ఫలించినట్టు సహాయం చేయమని ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు తోడుగా ఉన్నందుకు నీ స్తోత్రాలు. మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ తట్టే మేము చూడాలి. లోకంలో ఏ విషయంలో మేము భయపడుకోకుండా ధైర్యంగా నీలో ముందుకు నడిచినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా ముందున్న ప్రతి కార్యక్రమంలో మీ ఇష్టం తోడుగా ఉంచమని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడిన మనకు సకల పరిశుద్ధులకు వాక్యమైన ప్రతి బిడ్డకి సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశనం సంపూర్ణ జయం కలుగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందన.